15th one. Okay. Here also we want exponent, means the variable value కావాలి. అలానే x plus 2 అనే వాల్యూ మనకి కావాలి. ఫస్ట్ ఏం చేయాలి, బేసెస్ ని ఈక్వల్ చేసుకోవాలి, సో దట్ మనం పవర్స్ ని ఈక్వల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే 2 power x is equals to 32. ఖచ్చితంగా ఈ బేస్ లోనే వచ్చి ఉంటుంది, చూసుకోవాలి. క్లియరా. 2 into 2 I mean 2 square 4 double 8 double 16 double చేస్తే 32 అంటే 2 power 5 వాల్యూ. ఓకేనా. 2 power 5 వాల్యూ మనకి 32 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బేసెస్ ఏమైపోయినాయి కదా, సో పవర్స్ ఏమైపోతాయి, ఈక్వల్ అయిపోతాయి. సో దట్ x ఈక్వల్ టు 5. ఆన్సర్ ఇది కాదు, మనకు కావాల్సింది ఏంటి, 2 power x plus 2. ఓకేనా. సేమ్ దీనికి x వాల్యూ ఎంత 5 కదా, ప్లస్ 2 కదా, సో 2 power 7. ఆప్షన్ ఇది ఉంటే ఇది పెట్టండి, లేదు అంటే సాల్వ్ చేసుకోండి. మనకు ఆల్రెడీ 2 power 5 వరకు తెలుసు కదా. 2 power 5 ఎంత 32. ఓకేనా. నెక్స్ట్ ఇంటూ 2 చేస్తే 64. ఇంటూ 2 చేస్తే 64 into 6 I mean 64 plus 64 128. Okay, 128. This is the answer. Clear. 16th one. Okay. ఇక్కడ సేమ్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కావాల్సింది కూడా x వాల్యూ కావాలి కదా, x వాల్యూ కావాలి. అసలు సమ్ ఏంటి, x 5 power x minus 2 equal to 5. మనకి ఇక్కడ చూస్తే 5 లో పవర్ ఏం కనిపించలేదు కదా, దేనికి ఈక్వల్ చేయాలి సార్ అని డౌట్ వస్తుంది. ఓకేనా. కంగారు పడద్దు. ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్రా, ఏమీ లేకపోతే 1 పెట్టుకో. ఎవరు వద్దంటారు, నేను వద్దంటాడు, వద్దంటలేదు. సో మళ్ళీ దీన్ని సాల్వ్ చేసి ఇదే కదా వస్తుంది. సో 5 power 1. సో బేసెస్ ఏమున్నాయి కదా, పవర్స్ ని ఈక్వల్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది కదా. బేస్ ఎంత, x power I mean x minus 2 is equals to 1. సో దట్ x equal to, ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే 1 plus 2 negative becomes positive. So that x equal to 3. We got the answer. Clear now? పవర్ లో ఏం లేదు కాబట్టి 1 మాత్రం యాడ్ చేసుకో, సరిపోతుంది. ఓకేనా. సమ్ మిగతా అంతా నీకు తెలిసిందే, జస్ట్ ఇక్కడ 1 పెట్టుకోవాలని తెలిస్తే సరిపోతుంది. ఓకేనా. సొల్యూషన్ అయిపోతుంది. క్లియర్ నా. నౌ 17th. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ మనకి m వాల్యూ కావాలి, దట్ ఈస్ ఆల్సో ఇన్ ఎక్స్పోనెంట్. ఓకేనా. ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్ గా కనిపించట్లేదు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంకో కొత్త ఫార్ములా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ తో, ఇప్పుడు వరకు మనం సింగిల్ బేస్ సింగిల్ వేరియబుల్స్ తో పవర్స్ ఎక్స్పోనెంట్స్ చూసినాం. ఓకేనా. బట్ ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ బేసెస్. ఓకేనా. పవర్ సేమ్ ఉంటుంది, అదేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ a b హోల్ పవర్ m అన్నారు అనుకోండి, దీన్ని ఎలా రాసుకుంటారంటే a పవర్ m ఇంటూ b పవర్ n ఇలా రాసుకోవచ్చు, లేదా దీన్ని ఇలా రాసుకోవచ్చు, ఏదైనా ఓకే కదా. ఓకేనా. బట్ ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చూడండి, పవర్ సేమ్ ఇచ్చాడు, బేసెస్ డిఫరెంట్ ఇచ్చాడు. క్లియర్ నా. ఇప్పుడు ఏం చేయాలి, దిస్ వన్ ఇంటూ దిస్ వన్ మీన్స్ 3 into 4 హోల్ పవర్ m. ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెడతాం. ఓకేనా. ఓకే, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయండి. ఎంత, 12 పవర్ m is equals to, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ ఆపేస్తాను. చూడండి 1 ఉంది కదా, ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది, 1 కదా. ఫర్ ఎగ్జాంపుల్ a పవర్ 0 ఈక్వల్ టు 1 కదా. సో ఈ 1 ప్లేస్ లో నేను ఎనీథింగ్ పవర్ 0 పెట్టుకుంటా. ఆ ఎనీథింగ్ ఏంటంటే ఇటువైపు బేస్ 12 ఉంది కాబట్టి 12 పవర్ 0 అని రాస్తాను. మీకు ఏమైనా ప్రాబ్లం లేదు కదా. 12 పవర్ 0 అన్న 1 కదా వస్తుంది, ఎందుకంటే మనకి బేసిస్ ఈక్వల్ చేసినప్పుడు పవర్ సేమ్ ఐ మీన్ బేసిస్ సేమ్ చేసుకున్నప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి కదా. సో దట్ ఇప్పుడు బేస్ సేమ్ కనిపిస్తుంది మనకు. సో దట్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఓకేనా. ఇక్కడ నీకు తెలియాల్సింది ఒకటి, ఈ ఫార్ములా ఉంది. అట్ ద సేమ్ టైం 1 ప్లేస్ లో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని బేస్ 12 వచ్చేటట్టు 12 పవర్ 0 అది తెలిస్తే సరిపోతుంది. క్లియర్ నా. 12 పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు 12 పవర్ 0. దేర్ ఇస్ నథింగ్ బట్ m ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియర్ నా. నెక్స్ట్ 18th వన్. ఇక్కడ క్లియర్ గా. నెక్స్ట్ 18th వన్. ఇక్కడ ఏం కావాలి, సో సింగిల్ ఇంటిజర్ ఆన్సరే కావాలి. ఓకేనా. ఏ వేరియబుల్ లేదు, ఎక్స్పోనెంట్ లో వేరియబుల్ లేదు, బేస్ లో వేరియబుల్ లేదు. జస్ట్ దీన్ని సాల్వ్ చేసి సింపుల్ ఫామ్ లో ఇంటిజర్ వాల్యూ చేస్తే సరిపోతుంది.
క్లియర్? ఇప్పుడు 64 చూడగానే మనకి ఒక క్యూబ్ గుర్తు వస్తుంది, ఇంకొకటి స్క్వేర్ గుర్తు వస్తుంది. బట్ మనకి ఇక్కడ క్యూబ్ స్క్వేర్ పెడితే క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. ఓకేనా? సో అలా కూడా పెట్టుకోవచ్చు, బట్ ఎక్కువ టైం పడుతుంది. బట్ మనకి ఒకటి తెలిసింది ఏంటంటే నార్మల్ గా రూట్ ఏ అంటే ఏం చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ 1/2 చేసుకుంటాం. సేమ్ అలానే లేదు అనుకుంటే అలా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే 64 ని కింద 6 ఉంది కాబట్టి 6 ఉండేటట్టు చేసుకోవాలి. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2/6. ఓకే, మనం ఆల్రెడీ ఇందాక 2/5 చేసాం కదా. 2/5 32. ఇంకొక ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. సో 2/5 32 అయినప్పుడు దాన్ని ఇంటూ 2 చేస్తే 64. అంటే 2/6 వాల్యూ ఎంత వచ్చింది? 64 కదా. సో దాట్ 2/6 హోల్ పవర్ 5/6. ఓకేనా? డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే లోపల ఏం జరుగుతుందంటే ఏ పవర్ n హోల్ పవర్ n అది లోపల జరిగేది. అది ఏం జరుగుతుంది? నార్మల్ గా 2/6 ఇంటూ 5/6 ఇది లోపల జరిగేది ఇంక్రీజ్ గా. లేదు నువ్వు డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, బట్ క్యాన్సిల్ చేయడానికి తెలియాలి కదా లోపల ఏం జరుగుతుంది. సో 6 క్యాన్సిల్. సో దట్ 2/5 వాల్యూ ఎంత ఆల్రెడీ మనం ఎంత చేసినాం. 2/5 is equals to 32. Clear? Okay, done. Next one, 19th one. This one is same ఫ్రాక్షన్స్ లో ఉంది. మనకు కావాల్సింది ఇంటిజర్, వన్ ఆన్సరే కావాలి. అట్ ద సేమ్ టైం పవర్ చూస్తే మనకి మైనస్ లో ఉంది. ఏ వేరియబుల్ లేదు, బేస్ లో వేరియబుల్ లేదు, ఏం లేదు. క్లియర్ నా? బట్ ఇక్కడ మనకు ఉన్న ఒకే ఒక డిఫరెంట్ ఏంటంటే ఇది మైనస్ లో ఉంది, అంటే పవర్ నెగిటివ్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవర్ ని పాజిటివ్ గా మార్చుకోవాలి. పాజిటివ్ గా ఎలా మారుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ మైనస్ n వాల్యూ మనకు తెలుసు. ఏ పవర్ 1/a పవర్ n అని తెలుసు. క్లియర్? ఇక్కడ సేమ్ 1/1/27 అంటే సేమ్ రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? జస్ట్ తిప్పేసి పవర్ ని మారిస్తే సరిపోతుంది. లేదు లోపల ఏం జరుగుతుంది అంటే మీకు తెలియాలనుకుంటే 1/1/27 నాకు రఫ్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ రెసిప్రోకల్ అయితే 27/1 కదా అవుతుంది మళ్ళీ. ఓకేనా? సో అంతవరకు మనం కష్టపడకుండా సింపుల్ గా ఏంటంటే ఇలా ఎప్పుడైనా పవర్ లో ఉన్నప్పుడు రెసిప్రోకల్ చేసి పవర్ ని పాజిటివ్ చేసుకోవచ్చు. పవర్ నెగిటివ్ బికమ్స్ పాజిటివ్ అవుతుంది. ఓకేనా? సో నేను సింపుల్ గా 27/1 హోల్ పవర్ 5/3 ఇలా రాసుకుంటా. క్లియర్? ఇప్పుడు 1 పవర్ ఎనీథింగ్ 1 కదా వస్తుంది లాస్ట్. 1 పవర్ ఎనీథింగ్ 0 నుంచి ఎక్కడి వరకు పెట్టుకున్నా మనకి 1 వస్తుంది. సో దట్ 27 చూడగానే మనకు ఒక క్యూబ్ గుర్తు రావాలి. ఏంటది? 27. అట్ ద సేమ్ టైం మనకి కింద డినామినేటర్ లో కూడా పవర్ లో ఏమి చూడండి 3 ఉంది. సో 3 గేట్ క్యాన్సిల్ అవుతాయి కదా. సో దట్ నేను 27 3 క్యూబ్ ఇవన్నీ నేను ఇన్వర్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 1 లేదా ఎనీథింగ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వస్తుంది. క్లియర్? సో దట్ 3 క్యూబ్ హోల్ పవర్ -3. ఓకేనా? ఆల్రెడీ లోపల ఏం జరుగుతుందని చెప్పాను. ఇక్కడ సింపుల్ గా క్యాన్సిల్ చేసుకోండి. సో దట్ 3/5 సాల్వ్ చేద్దామా? ఆన్సర్ రాదు ఉంటే ఓకే, లేదు అనుకుంటే ఏం జరుగుతుంది? మనం ఆల్రెడీ ప్రీవియస్ సమ్స్ లో చేసుకున్నాం. ఎక్కడ వరకు 81 243 వరకు చేసాం. చూద్దాం. 3 × 3 9 × 3 27 × 3 81 × 3 243 5 వచ్చింది కదా. ఇందాక ఆల్రెడీ మనం సమ్ సాల్వ్ చేసినాం. ఒకసారి కావాలంటే బ్యాక్ వెళ్ళి చూసుకోండి. క్లియర్? 243. దిస్ ఇస్ ఆల్. Move on to the next one. 28. Okay, same 5 power 2x plus 1 divided by 25 is equals to 125. Then find the value of x. ఇక్కడ కూడా మనకి x వాల్యూ కావాలి. x ఎక్కడ ఉందో చూసుకోండి. బేస్ లో ఉందా ఎక్స్పోనెంట్ లో ఉందా? చూడండి, ఎక్స్పోనెంట్ లోనే ఉంది. సో మనం సేమ్ మళ్ళీ బేసెస్ ని ఈక్వల్ చేసుకున్నట్టయితే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఇక మీరు గమనించినట్టయితే సరిగ్గా చూడండి, డివైడెడ్ బై ఉంది. మీరు దాన్ని కంగారు పడద్దు. అట్ ద సేమ్ టైం దాన్ని అలా వదిలేయద్దు. ఫస్ట్ మీరు దాన్ని నార్మల్ ఫార్మ్ లో రాసుకోండి. డివైడెడ్ బై అంటే ఏం చేస్తున్నారు? నార్మల్ గా డివైడెడ్ బై అంటే ఇదే తెలుస్తుంది. ఏంటి? బై 25. ఇలా చూస్తే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇలా చూసినట్టయితే కొంచెం లేట్ అవుతుంది. సో దట్ మనం ఫస్ట్ దీనిలో మార్చేసుకుంటే కొంచెం మనకి టెన్షన్ తగ్గుతుంది. ఓకే, అండ్ ఆల్సో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దట్ ఇటువైపు ఏముంది? 125. స్క్వేర్లు క్యూబ్లు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. 5 స్క్వేర్ 5 క్యూబ్. సరే, దాని తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోదు. ఇటువైపు డివిజన్ చేస్తుంది, అటువైపు వెళ్తే మల్టిప్లికేషన్ కదా. సో దట్ 5 పవర్ 2x plus 1 is equals to, దీన్ని నేను 5 క్యూబ్ గా రాసుకోవచ్చు కదా. రాసేసుకుంటాను ఇప్పుడే.
125 ని 5 క్యూబ్ గా రాసుకోవచ్చు ఇంటూ 25 ఇటువైపు వెళ్తే ఏమైతుంది సో ఇంటూ అవుతుంది 25 ని అలా రాసుకోవచ్చు 5 స్క్వేర్ లేదు ఇంకో స్టెప్ కావాలంటే ఇక్కడ వేస్తాను 5 క్యూబ్ is equals to 125 5 స్క్వేర్ is equals to 25 ఓకేనా సేమ్ దాన్ని ఇటువైపు తీసుకెళ్ళాలి క్లియర్ ఇప్పుడు చూడండి సరే ఫస్ట్ ఇటువైపు సాల్వ్ చేసుకుందాం ఏంటది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m ఏమవుతుంది 5 పవర్ 3 ప్లస్ 2 క్లియర్ ఏమైంది 5 పవర్ 5 చూడండి 5 పవర్ 2x ప్లస్ 1 మనకు కావాల్సిన x వాల్యూ కదా బేసెస్ సేమ్ వచ్చాయి కదా నెక్స్ట్ 2x ప్లస్ 1 is equals to 5 ఓకే ఇప్పుడు 2x is equals to ప్లస్ 1 అటువైపు వెళ్ళిపోతే మైనస్ 1 అవుతుంది సో 5 మైనస్ 5 I mean so that 2x is equals to 4 now x equal to 4 by 2 x equal to 4 by 2 so that 2 we got the answer x equal to 2 clear na move on to the next one 21 sir clear ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కావాల్సింది కూడా x వాల్యూ x ఎక్స్పోనెంట్ లో ఉందా బేస్ లో ఉందా అది మాత్రం చూసుకోవాలి x ఎక్కడ ఉంది ఎక్స్పోనెంట్ లో ఉంది ఏవో ఇక్కడ ఒక దగ్గర ఉంది సో మనం బేస్ ఆల్రెడీ మనం ఈక్వల్ చేయక్కర్లే ఈక్వల్ గానే ఉన్నాయి సేమ్ ఉన్నాయి బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 2 బేసెస్ ఉన్నాయి ఇక్కడ 1 ఉంది ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం a పవర్ m ఇంటూ a పవర్ n మీన్స్ a పవర్ m ప్లస్ n ఇప్పుడు వరకు చూసింది మీన్స్ ఇక్కడ బేస్ ఏంటి a మీన్స్ 5 by 4 m మీన్స్ మైనస్ 5 ప్లస్ ఆఫ్ మైనస్ 10 నేను ఎలా రాసుకున్నా వరాలి ఓకేనా ఇప్పుడు మళ్ళీ 5 by 4 minus 5 plus into minus 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 10 అంటే minus 5 minus 10 becomes 5 by 4 is equals to minus 5 minus 10 minus 15 ఓకే ఇప్పుడు ఇటువైపు 5 by 4 whole bar 3x క్లియర్ నా సో బేసెస్ సేమ్ వచ్చినాయి కదా ఓకే బేసెస్ సేమ్ వచ్చాయి సో దట్ మనం ఏం చేయాలి పవర్స్ ని ఈక్వల్ చేయాలి ఇక్కడ చేస్తున్నాను సరిగా చూడండి 3x is equals to minus 15 చూసుకోండి జాగ్రత్తగా ఇప్పుడు x equal to minus 15 by 3 cancel so that x equal to minus 5 clear x equal to minus 5 then next move on to the next one 21 sir ఇక్కడ కూడా జాగ్రత్త చూడండి ఇక్కడ రూట్ ఉంది కదండి టెన్షన్ పడవద్దు ఓకేనా రూట్ వాల్యూ మనకు తెలుసు నార్మల్ గా 1/2 అని చేసుకుంటాం కదా సో అలా చేసుకుందాం సరే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా మనకు కావాల్సింది x plus 2 వాల్యూ మనకి x వాల్యూ తెలిస్తే దాన్ని ప్లస్ 2 చేసుకుంటే సరిపోతుంది కదా సో దట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఎక్కడ చూసుకోవాలి మనం ఎక్స్పోనెంట్ లో ఉంది సో దట్ మన బేసెస్ ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడు మాత్రం మన పవర్స్ ఈక్వల్ చేసుకోవచ్చు దెన్ వి గాట్ x వాల్యూ సో ఫస్ట్ చూద్దాం ఇది బేస్ మనకు 2 కనిపిస్తుంది దీన్ని 4 లా రాసుకునే కన్నా దీన్ని 2 గా రాసుకోవచ్చు కదా సో నేను ఏం చేస్తాను 2 whole square x means power x clear is equals to దీన్ని ఇందాక ఒక ఫార్ములా చూసుకున్నాం ఏంటది ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాప్ లో రాస్తా ab whole power m a power m into a power n సేమ్ ఎక్కడ కూడా అది a ఇది b అనుకోండి సో దీన్ని కూడా సేమ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓకే 2 power 8 into 2 power 1/2 whole power 8 అదే నేను లేదా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అలా వదిలేయండి అందాక దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా 2 power 1/2 ఇది 2 పవర్లో ఏముంది 8 ఉంది కదా సో ఇటువైపు a power m whole power n ఏమవుతుంది a power m into n ఓకే ఇటువైపు దీనికి పవర్ ఉంటుంది దీనికి పవర్ వస్తుంది మీన్స్ 2 power 8 into ఇది ఎలా ఉంటుంది a power n whole power n a power m whole power n ఏమవుతుంది 2 into 1/2 into 8 క్లియర్ నా సరే ఓపెన్ అంతా ఇప్పుడు వరకు క్లియర్ నా ఇక్కడ చూడండి సరే ఇక్కడ మళ్ళీ స్టెప్ వేద్దాం 2 into 2 power 2x is equals to
2 power 8 into 2 power 1 by 2 into 8 కదా. ఇప్పుడు ఏమైంది 4 means 2 power 2x is equals to 2 power 8 into 2 power 4. ఎలా ఉంది బేసిస్ ఏమున్నాయి కదా, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏమైంది 2 power 8 plus 4. ఓకే మీన్స్ 2 power 12. ఇటువైపు ఏముంది 2 power 2x. క్లియర్ నా? సో బేసిస్ ఏం వచ్చాయి, పవర్స్ ని ఈక్వల్ చేయాలి. సో దట్ 2 power x I mean 2x is equals to 12. x equal to 12 by 2. ఎందుకంటే multiplication becomes division means cancel, therefore x equal to 6. Clear na? This is the 20 seconds. Clear? Okay.